శాంతి. మురళి తారీఖు మే 1, 2024. మధురమైన బాబా చెప్తున్నారు, మీఠే బచ్చే, అనంతమైన తండ్రి మనకు తండ్రి, శిక్షకుడు, సద్గురువు కూడా అయ్యారు. వారు సర్వవ్యాపి కాదు అని మీరు రుజువు చేసి తెలపండి అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఇప్పుడు ప్రపంచంలో అతి దుఃఖము ఎందుకు ఉంది? దుఃఖానికి కారణాలు వినిపించండి. జవాబు: మొత్తం ప్రపంచమంతటిపై ఇప్పుడు రాహుదశ ఉంది. దుఃఖమునకు కారణం ఇదే. వృక్షపతి అయిన తండ్రి వచ్చినప్పుడు అందరిపై బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్య త్రేతాయుగాలలో బృహస్పతి దశ ఉంటుంది. రావణుని నామరూపాలు కూడా ఉండవు. అందువలన అక్కడ దుఃఖం ఉండదు. తండ్రి సుఖధామాన్ని స్థాపన చేసేందుకు వచ్చారు. అందులో దుఃఖం ఉండజాలదు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. మధురాతి మధురమైన పిల్లలకు ఆత్మీక తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఎందుకంటే పిల్లలందరూ మనము ఆత్మలము, మన ఇంటి నుండి అనగా చాలా దూరం నుండి ఇక్కడకు వచ్చామని తెలుసుకున్నారు. ఇక్కడకు వచ్చి పాత్ర చేసేందుకు ఈ శరీరంలో ప్రవేశిస్తాము. పాత్రను అభినయించేది ఆత్మ. ఇక్కడ పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నారు. ఎందుకంటే స్మృతి ద్వారా పిల్లలైన మీ జన్మజన్మల పాపాలు భస్మమైపోతాయని తండ్రి అర్థం చేయించారు. వాస్తవానికి దీనిని యోగమని కూడా అనరాదు. యోగం నేర్పించేవారు సన్యాసులు. విద్యార్థులకు టీచర్తో కూడా యోగం ఉంటుంది. అలాగే పిల్లలకు తండ్రితో యోగం ఉంటుంది. ఇది ఆత్మ పరమాత్మల అనగా తండ్రి పిల్లల కలయిక, మేళా అని చెప్తున్నారు బాబా. ఇది కళ్యాణకారి మిలనము. మిగిలినవన్నీ అకల్యాణమైనవి. ఇది పతిత ప్రపంచము కదా. మీరు ప్రదర్శని లేక మ్యూజియంలో అర్థం చేయించున్నప్పుడు ఆత్మ పరమాత్మల పరిచయమును ఇవ్వటం బాగుంటుంది. ఆత్మలంతా పిల్లలు. వారేమో పరమపిత పరమాత్మ పరంధామంలో ఉంటారు. ఏ పిల్లలైనా వారి లౌకిక తండ్రిని పరమపిత పరమాత్మ అని అనరు. దుఃఖములోనే ఓ పరమపిత పరమాత్మ అని వారిని తలుచుకుంటారు. పరమాత్మ ఉండేదే పరంధామంలో. ఇప్పుడు మీరు ఆత్మ పరమాత్మల జ్ఞానము అర్థం చేయించున్నప్పుడు కేవలం ఇద్దరు తండ్రులని మాత్రమే అర్థం చేయించరాదు. వారు తండ్రే కాక శిక్షకులు కూడా అని తప్పకుండా అర్థం చేయించాలి. మనమంతా బాయి సోదరులం. వారు ఆత్మలందరి తండ్రి. భక్తి మార్గంలో అందరూ భగవంతుడైన తండ్రిని స్మృతి చేస్తారు. ఎందుకంటే భగవంతుని ద్వారా భక్తి ఫలితం లభిస్తుంది. లేక తండ్రి నుండి పిల్లలు వారసత్వం తీసుకుంటారు. భగవంతుడు పిల్లలకు భక్తి ఫలితమునిస్తారు. ఏమిస్తారు? ఈ విశ్వానికే చక్రవర్తులుగా చేస్తారు. అయితే మీరు కేవలం తండ్రి అని మాత్రమే రుజువు చేయరాదు. వారు చదువు నేర్పించే టీచర్ కూడా అయ్యారు. అంతేకాక సద్గురువు కూడా అయ్యారు. ఈ విధంగా అర్థం చేయించినట్లయితే సర్వవ్యాపి అనే భావన మనుషుల బుద్ధి నుండి ఎగిరిపోతుంది. ఈ విషయాన్ని చేర్చండి. ఆ తండ్రి జ్ఞానసాగరులు. వారు వచ్చి రాజయోగం నేర్పిస్తారు. వారు శిక్షణను ఇచ్చే టీచర్ కూడా అయ్యారు. విద్య నేర్పిస్తారు. కావున వారు సర్వవ్యాపి ఎలా అవుతారు? టీచర్ వేరు, విద్యార్థులు వేరు కదా. ఏ విధంగా తండ్రి వేరుగా పిల్లలు వేరుగా ఉంటారో ఇది కూడా అంతే. ఆత్మలు పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేస్తాయి. వారిని మహిమ కూడా చేస్తారు. తండ్రియే మానవ సృష్టికి బీజం. వారు వచ్చి మనకు మానవ సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. తండ్రి స్వర్గస్థాపన చేస్తారు. మనం స్వర్గవాసులుగా అవుతాము. అలాగే ఇద్దరు తండ్రులున్నారని కూడా అర్థం చేయిస్తారు.
లౌకిక తండ్రి పాలన చేస్తారు. టీచర్ వద్దకు చదువుకునేందుకు వెళ్ళవలసి ఉంటుంది. 60 సంవత్సరాల తర్వాత వానప్రస్థ అవస్థలోకి వెళ్లేందుకు గురువులను ఆశ్రయించవలసి ఉంటుంది. తండ్రి, టీచర్, గురువులు వేరువేరుగా ఉంటారు. ఈ అనంతమైన తండ్రి ఆత్మలందరికీ తండ్రి, జ్ఞాన సాగరులు, మానవ సృష్టికి బీజరూపులు, సచ్చితానంద స్వరూపులు, సుఖ సాగరులు, శాంతి సాగరులు అని వారి మహిమను ప్రారంభించి వర్ణించండి. ఎందుకంటే ప్రపంచంలో అనేక మతభేదాలున్నాయి. సర్వవ్యాపి అయితే టీచరుగా అయ్యి ఎలా చదివిస్తారు? అంతేకాక వారు సద్గురువు కూడా అయ్యారు. అందరికీ మార్గదర్శకులై తిరిగి తీసుకెళ్తారు. శిక్షణ కూడా ఇస్తారు, అంటే స్మృతి కూడా నేర్పిస్తారు. భారతదేశపు ప్రాచీన యోగము కూడా మహిమ చేయబడింది. అతి పురాతనమైనది సంగమయుగం. ఇది కొత్త ప్రపంచానికి, పాత ప్రపంచానికి మధ్య ఉంటుంది. ఇప్పటి నుండి 5000 సంవత్సరాల క్రితము తండ్రి వచ్చి తన వారిగా చేసుకున్నారని, అంతేకాక మన టీచరుగా, సద్గురువుగా కూడా ఉన్నారని మీకు తెలుసు. వీరు కేవలం మనకు తండ్రి మాత్రమే కాదు, వారు జ్ఞాన సాగరులు, అనగా టీచరు కూడా అయ్యారు. చదువు నేర్పిస్తారు. సృష్టి ఆది మధ్యాంతాల రహస్యాలను అర్థం చేయిస్తారు. ఎందుకంటే వారు బీజరూపులు, వృక్షపతి కూడా. వారు భారతదేశంలోనికి వచ్చినప్పుడు భారతదేశంపై బృహస్పతి దశ కూర్చుంటుంది. సత్యయుగంలో అందరూ సదా సుఖప్రదమైన దేవీ దేవతలుంటారు. అందరిపై బృహస్పతి దశ ఉంటుంది. మళ్ళీ ప్రపంచము తమోప్రధానమైనప్పుడు అందరిపై రాహుదశ కూర్చుంటుంది. వృక్షపతిని గురించి ఎవ్వరికీ తెలియదు. తెలియనందున వారసత్వం ఎలా లభిస్తుంది అంటున్నారు బాబా. మీరిక్కడ కూర్చున్నప్పుడు అశరీరులుగా అయి కూర్చోండి. ఆత్మ వేరే, ఇల్లు వేరే అనే జ్ఞానమైతే మీకు లభించింది. ఈ శరీరము 5 తత్వాల బొమ్మ. అందులో ఆత్మ ప్రవేశిస్తుంది. అందరి పాత్ర నిశ్చయింపబడి ఉంది. మొట్టమొదట తండ్రి, సుప్రీం తండ్రే కాక సుప్రీం టీచర్ కూడా అని అందరికీ అర్థం చేయించాలి అని చెప్తున్నారు బాబా. లౌకిక తండ్రి, టీచర్, గురువుల తేడాను తెలిపితే వెంటనే అర్థం చేసుకుంటారు, వాదించరు. ఆత్మల తండ్రిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఇది వారి ప్రత్యేకత. వారే మనకు రచన ఆది మధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. ఇంతకు ముందు ఋషులు, మునులు మొదలైన వారు మాకు రచయిత, రచనల ఆది మధ్యాంతాలు తెలియవని చెప్పేవారు. ఎందుకంటే అప్పుడు వారు సతోగుణంలో ఉండేవారు. ప్రతి వస్తువు సతో ప్రధానము, సతో, రజో, తమోలలోకి తప్పకుండా వస్తుంది. కొత్తది నుండి పాతదిగా తప్పకుండా అవుతుంది. మీకు ఈ సృష్టి చక్రము ఆయువును గురించి కూడా తెలుసు. మానవులు దీని ఆయువు ఎంతో కూడా మర్చిపోయారు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గం కొరకు తయారు చేశారు. చాలా తప్పులు వ్రాసేశారు. అందరి తండ్రి ఒక్కరే, సద్గతి దాత కూడా ఒక్కరే. గురువులు అనేక మంది ఉన్నారు, కానీ సద్గతినిచ్చే సద్గురువు ఒక్కరే. సద్గతి ఎలా జరుగుతుందో కూడా మీ బుద్ధిలో ఉంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మమునే సద్గతి అంటారు. అక్కడ చాలా కొద్దిమంది మనుషులు మాత్రమే ఉంటారు. ఇప్పుడు లెక్కలేనంత మంది మనుషులున్నారు. అక్కడ కేవలం దేవతల రాజ్యం ఉంటుంది అంటున్నారు బాబా. ఆ తరువాత వంశం వృద్ధి చెందుతుంది. 1వ లక్ష్మీనారాయణ, 2వ, 3వ కొనసాగుతూ వస్తుంది. మొదటివారు ఉన్నప్పుడు చాలా కొద్ది మంది మనుషులు మాత్రమే ఉంటారు. కేవలం మీకు మాత్రమే ఈ ఆలోచనలు వస్తాయి అంటున్నారు బాబా. సర్వాత్మలకు తండ్రి ఒక్కరేనని, వారు భగవంతుడని పిల్లలైన మీకు తెలుసు. వారు అనంతమైన తండ్రి.
హద్దులోని తండ్రి ద్వారా హద్దు వారసత్వం లభిస్తుంది. బేహద్దు తండ్రి ద్వారా బేహద్దు వారసత్వం లభిస్తుంది. 21 తరాల స్వర్గ చక్రవర్తి పదవి. 21 తరాలనగా ముసలితనము వచ్చినప్పుడు శరీరాన్ని వదులుతారు. అక్కడ స్వయాన్ని ఆత్మగా తెలుసుకుంటారు. ఇక్కడ దేహాభిమానంలో ఉన్నందున ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుందని అర్థం చేసుకోరు. ఇప్పుడు దేహాభిమానులను ఆత్మాభిమానులుగా తయారు చేసేదెవరు? ఈ సమయంలో ఒక్కరు కూడా ఆత్మాభిమానులుగా లేరు. తండ్రియే వచ్చి ఆత్మాభిమానులుగా చేస్తారు. సత్యయుగంలో వారికి ఆత్మ ఒక పెద్ద శరీరాన్ని వదిలి చిన్న శిశువుగా అవుతుందని తెలుస్తుంది. సర్పం ఉదాహరణ కూడా ఉంది కదా. ఈ సర్పము, భ్రమరము మొదలైన ఉదాహరణలన్నీ ఇక్కడివే అంటున్నారు బాబా. ఈ సమయానికి చెందినవే. ఇవి తర్వాత భక్తి మార్గంలో కూడా పనికొస్తాయి. వాస్తవానికి బ్రాహ్మణీలైన మీరే భ్రమరాలు. మీరు పేడ పురుగుల వంటి మనుష్యులను భూభూ చేసి దేవతలుగా చేస్తారు. తండ్రిలో జ్ఞానం ఉంది కదా, వారే జ్ఞాన సాగరులు, శాంతి సాగరులు. అందరూ శాంతిని యాచిస్తూ ఉంటారు. శాంతిదేవా అని ఎవరిని పిలుస్తారు? శాంతిదాతను లేక శాంతి సాగరుణ్ణి పిలుస్తారు. వారి మహిమను కూడా గానం చేస్తారు. కానీ అర్థం తెలియదు అంటున్నారు బాబా. నోటితో అలా చెప్తారు, కానీ ఏ మాత్రమూ అర్థం చేసుకోరు. తండ్రి చెప్తున్నారు, ఈ వేద శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవి. 63 జన్మలు భక్తి చేయాల్సిందే. అనేక శాస్త్రాలున్నాయి. నేను శాస్త్రాలను చదివినందున లభించను అని చెప్తున్నారు బాబా. మీరు వచ్చి పావనంగా చేయమని నన్ను అందరూ పిలుస్తారు. ఇది తమో ప్రధానమైన మురికి ప్రపంచము, దేనికి పనికిరానిది అంటున్నారు బాబా. ఎంతో దుఃఖం ఉంది. ఈ దుఃఖం ఎలా వచ్చింది? తండ్రి అయితే మీకు చాలా సుఖమునిచ్చారు. మళ్ళీ మీరు మెట్లు ఎలా దిగారు? జ్ఞానము మరియు భక్తి అని గాయనం కూడా ఉంది. జ్ఞానము తండ్రి వినిపిస్తారు, భక్తి రావణుడు నేర్పిస్తాడు. చూడాలంటే తండ్రి కనిపించడు, అలాగే రావణుడు కూడా కనిపించడు. ఇరువురిని ఈ కనులతో చూడలేము. ఆత్మలను తెలుసుకోవచ్చు. మనం ఆత్మలమైతే ఆత్మలకు తండ్రి కూడా తప్పకుండా ఉంటారు. వారు తండ్రి, టీచర్గా కూడా అవుతారు. ఈ విధంగా మరెవ్వరూ అవ్వరు అంటున్నారు బాబా. ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు సద్గతిని పొందుతారు. తర్వాత మీకు గురువుల అవసరమే ఉండదు. తండ్రి అందరికీ తండ్రి, అలాగే శిక్షకుడు అనగా చదివించే టీచరు కూడా. అంతేకాక సర్వులకు సద్గతినిచ్చే సద్గురువు, సుప్రీం గురువు కూడా అయ్యారు. ముగ్గురిని సర్వవ్యాపి అనేందుకు వీలు లేదు. వారు సృష్టి యొక్క ఆది మధ్యాంతాల రహస్యాన్ని తెలుపుతున్నారు. మానవులు, ఓ పతిత పావన రండి, సర్వుల సద్గతిదాత రండి, సర్వుల దుఃఖమును హరించండి, సుఖం ఇవ్వండి, ఓ గాడ్ ఫాదర్, ఓ లిబరేటర్ అని స్మృతి కూడా చేస్తారు. అంతేకాక మాకు మార్గదర్శకులై మమ్ములను తీసుకెళ్ళండి అని కూడా అంటారు. ఈ రావణ రాజ్యం నుండి కూడా ముక్తినిప్పించమని కోరుకుంటారు. రావణ రాజ్యం ఏ లంకలోనో లేదు. ఇప్పుడున్న ప్రపంచమంతటిపై ఈ సమయంలో రావణ రాజ్యం ఉంది. రామరాజ్యం కేవలం సత్యయుగంలోనే ఉంటుంది. భక్తి మార్గంలో మానవులు ఎంతో తికమక పడిపోయారు. ఇప్పుడు శ్రేష్టంగా అయ్యేందుకు మీకు శ్రీమతం లభిస్తూ ఉంది. సత్యయుగంలో భారతదేశం శ్రేష్టాచారిగా, పూజ్యనీయంగా ఉండేది. ఇంతవరకు కూడా వారిని పూజిస్తూనే ఉన్నారు. భారతదేశంపై బృహస్పతి దశ ఉన్నప్పుడు సత్యయుగం ఉండేది. ఇప్పుడు రాహు దశలో భారతదేశపు గతి ఏమైపోయిందో చూడండి. అందరూ అధర్మయుక్తంగా అయిపోయారు.
తండ్రి ధర్మయుక్తంగా చేస్తారు, రావణుడు అధర్మయుక్తంగా చేస్తాడు. రామరాజ్యం కావాలని కూడా అంటారు, అనగా రావణ రాజ్యంలో ఉన్నట్లే కదా. అందరూ నరకవాసులుగా ఉన్నారు. రావణ రాజ్యమును నరకమని అంటారు. స్వర్గము నరకము సగం సగం ఉంటాయి. రామరాజ్యమని దేనినంటారో, రావణ రాజ్యమని దేనినంటారో పిల్లలైనా మీకు మాత్రమే తెలుసు అని చెప్తున్నారు బాబా. కావున మొట్టమొదట నిశ్చయబుద్ధి గలవారిగా చేయాలి. వీరు మన తండ్రి, మనమంతా ఆత్మలం, పరస్పరం సోదరులం. తండ్రి నుండి అందరికీ వారసత్వం లభించే హక్కు ఉంది. వారసత్వం లభించింది కూడా. తండ్రి రాజయోగమును నేర్పించి సుఖధామానికి అధిపతులుగా చేశారు. మిగిలిన వారంతా శాంతిధామంలోకి వెళ్ళిపోయారు. వృక్షపతి చైతన్యమైన వారని కూడా పిల్లలకు తెలుసు. వారు సచ్చితానంద స్వరూపులు. ఆత్మ సత్యమైనది, చైతన్యం కూడా. తండ్రి కూడా సత్యము, చైతన్యము. వారు వృక్షపతి కూడా. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షం కదా. దీని బీజము ఉపరి భాగంలో ఉంది. మీరు తమో ప్రధానంగా అయినప్పుడు తండ్రియే వచ్చి సతో ప్రధానంగా చేస్తారు. చరిత్ర భౌగోళము పునరావృతం అవుతుందని ఇప్పుడు మీకు తెలుపుతున్నారు. హిస్టరీ, జాగ్రఫీ అని ఇంగ్లీష్ పదాలు వాడకండి. హిందీలో చరిత్ర, భౌగోళం అని అంటారు. ఇంగ్లీష్ అయితే అందరూ చదువుతూనే ఉంటారు. భగవంతుడు గీతను సంస్కృతంలో వినిపించాడని భావిస్తారు. ఇప్పుడు కృష్ణుడు సత్యయుగం రాకుమారుడు. అక్కడ ఫలానా భాష ఉండేదని ఎక్కడా వ్రాయబడి లేదు. భాష ఏమో తప్పకుండా ఉంటుంది. ఏ రాజులుంటారో వారి భాషలుంటాయి. సత్యయుగంలోని రాజుల భాష వారిదే వేరుగా ఉంటుంది. అక్కడ సంస్కృతం లేదు. సత్యయుగపు ఆచార వ్యవహారాలే వేరుగా ఉంటాయి. కలియుగంలోని మనుషుల ఆచార వ్యవహారాలు వేరుగా ఉన్నాయి. మీరంతా మీరాలు అంటున్నారు బాబా. కలియుగపు లోక మర్యాదలను, కుల మర్యాదలను ఇష్టపడరు. మీరు కలియుగ లోక మర్యాదలను వదిలినప్పుడు ఎన్నో కొట్లాటలు జరుగుతాయి. కామం మహాశత్రువు అని చెప్తున్నారు బాబా. దీనిపై విజయం ప్రాప్తి చేసుకోండని తండ్రి మీకు శ్రీమతంనిస్తున్నారు. జగజ్జీతులుగా అయ్యే వారి చిత్రము కూడా మీ ముందే ఉంది. మీకు బేహద్ తండ్రి ద్వారా విశ్వంలో శాంతి స్థాపన ఎలా జరుగుతుందో సలహా లభిస్తుంది. శాంతిదేవ అంటూనే తండ్రియే స్మృతిలోకి వస్తారు. తండ్రే వచ్చి కల్పకల్పము విశ్వంలో శాంతి స్థాపన చేస్తారు. కల్పము ఆయువును చాలా పెద్దదిగా చూపించినందున మనుషులు కుంభకర్ణుని నిద్రలో మునిగి ఉన్నారు. మొట్టమొదట మన తండ్రి తండ్రే కాక టీచర్ కూడా అయ్యారని మనుషులకు పక్కాగా నిశ్చయం చేయించండి. టీచర్ను సర్వవ్యాపి అని ఎలా అంటారు? తండ్రి వచ్చి ఎలా చదివిస్తారో పిల్లలైన మనులను చదివించేందుకు వారు టీచర్ కూడా అయ్యారు. తర్వాత వెంట కూడా తీసుకెళ్తారు. ఆత్మలేమో అవినాశి. అవి తమ పాత్రలు పూర్తిగా అభినయించి ఇంటికి వెళ్ళిపోతాయి. తిరిగి తీసుకెళ్లేందుకు మార్గదర్శకుడు కూడా కావాలి కదా. వారు దుఃఖం నుండి ముక్తి కలిగిస్తారు. మార్గదర్శకుడై అందరినీ తీసుకెళ్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते नमस्ते. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, కలియుగ పేరు ప్రతిష్టలను, కుల మర్యాదలను వదిలి ఈశ్వరీయ కుల మర్యాదలను ధారణ చేయాలి. అశరీరీ అయిన తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని అశరీరీగా అయ్యి వినే అభ్యాసాన్ని పక్కాగా చేసుకోవాలి. 2, అనంతమైన తండ్రి తండ్రిగా, టీచరుగా
సద్గురువుగా కూడా అవుతారు. ఈ భేదాన్ని అందరికీ అర్థం చేయించాలి. అనంతమైన తండ్రి సర్వవ్యాపి కాదని నిరూపించాలి అని చెప్తున్నారు బాబా. ఈరోజు వరదానము: హద్దు యొక్క వయ్యారాల నుండి దూరమై ఆత్మీక గౌరవం నశాలో ఉండే ప్రీతి బుద్ధి భవ. వివరణ: చాలామంది పిల్లలు హద్దు స్వభావ సంస్కారాల వయ్యారాలు చాలా చేస్తారు. ఎక్కడైతే నా స్వభావం, నా సంస్కారం అనే శబ్దాలు వస్తాయో అక్కడ వయ్యారాలు, కొంటెతనం ప్రారంభమవుతాయి. ఈ నాది అనే శబ్దమే చిక్కులలోకి తీసుకొస్తుంది. కానీ ఏదైతే తండ్రి నుండి భిన్నంగా ఉంటుందో, అంటే వేరుగా ఉంటుందో, అది నాది కానే కాదు. నా స్వభావము తండ్రి స్వభావానికి భిన్నంగా ఉండజాలదు. అందువలన హద్దు వయ్యారాల నుండి దూరమై ఆత్మీక గర్వంలో ఉండండి. ప్రీతి బుద్ధి గలవారిగా అయి స్నేహంతో, ప్రీతితో నఖరాలు అంటే వయ్యారాలు భలే చేయండి అని చెప్తున్నారు బాబా. స్లోగన్: తండ్రితో, సేవతో, పరివారముతో ప్రేమ ఉంటే శ్రమ నుండి విడుదలైపోతారు. అచ్చా. ఓం శాంతి.